జెఫన్యా గ్రంథము, బుక్ ఆఫ్ జెఫన్యా, చాప్టర్ 3 verse 5. తీసారు అందరూ? సరే చదవండి అమ్మా. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదీ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి నజరేయుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు. ఇదిగో రాజా, నీ బలలో చేయి వేయబోతూ ఉండగా కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించుకొని నీ శరీరం తిని రక్తము త్రాగే కృపను మాకు దయచేయండి. వాక్యం వింటూ ఉండగా రాజా, నీ యొక్క వాక్యం మాకు అర్థమయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధిస్తూ ఉండగా అల్పుని అయోగ్యుని సిలువచాటును మరుగుపరుచుకోండి ప్రభువ. మీరు మాట్లాడండి తండ్రి. మా యొక్క శక్తి, బలము, జ్ఞానం ఏది కాదు యేసయ్యా. నీ యొక్క ఆత్మ నడిపింపు మా మధ్యలో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు కట్టబడతాయి. నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త జెఫన్యా గారు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశం నడిపించిన తరువాత వారందరికీ ఏమిచ్చాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎలా నడుచుకోవాలో మోషే గారి ద్వారా కొన్ని కట్టడలు వారికి నేర్పించారు. ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ కూడా, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలు దేవుని మార్గాన్ని తప్పిపోతూనే ఉన్నారు. 2 రాజ్యాలుగా ఇశ్రాయేలీలు విడిపోయారు. తూర్పున ఒక రాజ్యము, ఉత్తరమున ఒక రాజ్యము, దక్షిణమున ఒక రాజ్యం, 2 రాజ్యాలుగా విడిపోయారు. ఇశ్రాయేలీలు యూదా రాజ్యాలుగా విడిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సరే, ఏదో విడిపోయారు. దేవునిలో ఉన్నారా అంటే దేవునిలో లేరు. విడిపోయి వారి ఇష్టానుసారంగా వారి ఇష్టం వచ్చిన దేవతలను వారు పూజించడం, వారి ఇష్టం వచ్చిన క్రియలు వారు చేయటం చేస్తూ వెళ్ళారు. అయితే క్రీస్తు పూర్వము 625-635 సంవత్సరాల మధ్యలో, అంతకుముందు ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు రాజ్యం అంటే పైన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము ఏమైంది అంటే అష్షూరు రాజు చేత చెరపట్టబడింది. అంటే అష్షూరు రాజు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసి వారందరినీ చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. అయిపోయింది. కానీ యూదా రాజ్యంకి యూదా రాజులే పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ మీదకి ఇంకా బబులోను చెర రాల. బబులోను చెర టైం లైన్ క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కాలంలో. కానీ ఈ ప్రవక్త ఈ గ్రంథము రాసింది క్రీస్తు పూర్వము 625వ సంవత్సరం నుండి 635వ సంవత్సరం వరకు. అంటే ఇశ్రాయేలు రాజ్యము చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత యూదా రాజ్యము చెరకు వెళ్ళటానికి రెడీగా ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి జెఫన్యా దేవుని యొక్క మాటలు వివరించారు. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలీలు మార్గం తప్పినప్పుడల్లా ఆయన ఇశ్రాయేలు ప్రజలను సరిచేయటానికి తన యొక్క యాజకుల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క ప్రవక్తల ద్వారా పలు సందర్భాల్లో మాట్లాడాడు. చాలాసార్లు ఇశ్రాయేలీలు అంటే యూదావారు కానీ ఇశ్రాయేలీలు కానీ విన్నట్టే విన్నారు, కానీ మళ్ళీ వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నటిస్తూ ఉన్నారు. దేవునికి వాళ్ళు పూర్తిగా విధేయత చూపటం లేదు. ఈ పరిస్థితుల్లో మరొక ప్రవక్త మరొక ప్రవచనంను తీసుకొని వచ్చాడు. ఆ ప్రవక్త పేరే జెఫన్యా. ఎవర ప్రవక్త పేరు? జెఫన్యా. కాబట్టి పాత నిబంధనలో మీరు ఏ పుస్తకాలు చదువుతూ ఉన్నా
ప్రవక్తల ప్రవచనాలు చదువుతూ ఉన్నా దేవుడు ప్రజలు మార్గాలు దాటిపోయినప్పుడు వాళ్ళని సరిచేయటానికి ఈ ప్రవక్తను లేవనెత్తాడు. మీరు చెప్పండి, వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పండి, యూదా ప్రజలకు చెప్పండి, చెదిరిపోయిన వారికి చెప్పండి, వాళ్ళ మార్గాలు తప్పు, వాళ్ళు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు. ఇలా చాలా విషయాలు తన యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిస్తూ వచ్చారు. ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్తే జెఫన్యా గారు. అయితే దేవుడు తన ప్రవక్తలను నిలవబెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థితి నుంచి లేవనెత్తాడు. కొంతమంది చిన్న స్థితిలో ఉన్నవారిని లేవనెత్తాడు, తన కోసం వాడుకున్నాడు. కొంతమంది పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కూడా దేవుడు వాడుకున్నాడు. అంటే దేవుడు తన పరిచర్యకు పిలిచాడు అంటే దానికి నీకున్న అర్హత అడ్డంకి ఏమీ కాదు. ఒకటి. రెండవది, దేవుడు తన పరిచర్యకు నేను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలో కూడా నేర్పిస్తాడు. నీకు ఏం చేయాలో కూడా నాకు రాదండే అంటానికి ఉండదు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరు నేర్పిస్తారు? ఆయనే నేర్పిస్తాడు. చాలామంది ఏమంటారంటే మాకు రాదంటారు, మాకు చేయటం రాదు, మాకు మాట్లాడటం రాదు, మాకు వెళ్ళటం రాదు, ఇవన్నీ అంటారు. కానీ ప్రవక్తల్ని ఎవరు దేవుడు ఎన్నుకున్నా కానీ అలా ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ స్వరాన్ని స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు కానీ యూదా ప్రజలకు కానీ తెలియపరుస్తూ వచ్చారు. అయితే జెఫన్యా విషయంలో క్రొత్తదనం ఒకటి మనకు కనపడుతుంది. ఏంటి ఆ క్రొత్తదనం అంటే, ఈజ్ ఏ రాయల్ ఫ్యామిలీ మెంబర్. ఏ కుటుంబం నుంచి వచ్చాడు ఈ ప్రవక్త? రాజరికపు కుటుంబంలోంచి. ఎవరు ఆయన? వీళ్ళ రాజు ఎవరు? ఏ కుటుంబంలో పుట్టి అంటే హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజు, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నటువంటి రాజు, చక్కగా పరిపాలన చేసినటువంటి రాజు. ఈ హిజ్కియా రాజు గారి యొక్క ముని మనవడే ఈ జెఫన్యా. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయము మొదటి వచనాలు 1-2 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఫ్రమ్ వేర్ హీ కేమ్, ఎక్కడి నుంచి వచ్చాడండి జెఫన్యా అంటే ఆయన రాజరికపు కుటుంబంలోంచి ఆయన వచ్చాడు. వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు జెఫన్యాని ఎన్నుకున్నాడు. కాబట్టి రాజరికపు కుటుంబంలోంచి ఈ జెఫన్యా యూదా పరిపాలిస్తున్నటువంటి రాజులతో ముఖాముఖిగా హెచ్చరించాడు. సహజంగా చూడండి, ఎవరితోనో మనం హెచ్చరిక చేయాలంటే ఒక విషయం ఆలోచిస్తాం, వాళ్ళకున్న అర్హత నాకు ఉందా లేదా, వాళ్ళతో నేను మాట్లాడగలనా లేదా, ఒకవేళ నేను హెచ్చరిక చేస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఈ విషయాలన్నీ బేరీజు వేసుకొని మనం హెచ్చరిక చేస్తాం. కొంతమంది ప్రవక్తలు రాజులతో మాట్లాడటానికి భయపడుతూ ఉండవచ్చు, కొంతమంది ప్రవక్తలు తనకన్నా పెద్దవారితో మాట్లాడటానికి భయపడుతూ ఉండవచ్చు. కానీ జెఫన్యాని దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం ఒకసారి గమనిస్తే, ఒక రాజరికపు కుటుంబంలోంచి తీసుకుని వచ్చినటువంటి ఈ ప్రవక్త యూదాను పరిపాలిస్తున్నటువంటి రాజుల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏ రాజులారా, మీరు చేసే పని ఏంటి? దేవుడు మిమ్మల్ని ఏం చేయమని చెప్పాడు, మీరేమీ చేస్తూ ఉన్నారు. 3 అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క పుస్తకంలో. మొదటి అధ్యాయంలో జెఫన్యా ప్రవక్త రాజరికాన్ని గురించి, అంటే యూదా రాజ్యాన్ని గురించి హెచ్చరిస్తూ వచ్చాడు. 2వ అధ్యాయంలో ఆయన యూదా రాజు లేదా యూదా రాజ్యానికి మాత్రమే కాక దాని చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఈ జెఫన్యా హెచ్చరిక జారీ చేశాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనము దేవుని యందు విధేయత కలిగి ఉంటే దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటో వివరిస్తూ వచ్చాడు. ప్రవచన గ్రంథాలు మీరు ఏం చూసుకున్నా ఈ 3 పాయింట్లు వాటిలో ఉంటాయి. మీరు చేస్తున్న తప్పేంటి, మీరు ఎలా ఉండాలి, మీరు ఇలా ఉంటే మీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి. ఏ ప్రవక్త ప్రవచించినా కానీ ఇదే మాటలు చెప్పుకుంటూ వెళ్ళారు. యోనా గారు వెళ్ళారు, ప్రవచించారు, మీ దేశం మీదకి ఉగ్రత రాబోతుంది అంటే నినివే వాళ్ళు మారు మనసు పొంది ఏం చేశారు? వాళ్ళంతా గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని ప్రార్థించారు, మొరపెట్టారు. అప్పుడేమైంది? దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాలేదు, రక్షించబడ్డారు. అట్లా దేవుడు ఏ దేశం మీదకి, ఏ ప్రజల మీదకి ఆ ప్రవక్తను పంపుతూ ఉన్నారో ఆ ప్రవక్త వెళ్ళి దేవుని యొక్క మాటలు స్పష్టంగా వాళ్ళకి చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే మరి ఈ 3 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ జెఫన్యా గ్రంథంలో జెఫన్యా గారు ఏం చెప్పారు అంటే, ధైర్యంగా ఆయన రాజులను హెచ్చరించాడు. రెండోది, దేవుని యొక్క దినము, ఉగ్రత దినం రాబోతుంది, మహాదినం రాబోతుంది, జాగ్రత్త అని చెప్పాడు. హల్లెలూయా. సహజంగా ఇటువంటి దేవుని దినం గురించి హెచ్చరికలు చేసినప్పుడు చాలామంది ఇష్టపడరు. మనకి ఏ మాటలు వినడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది అంటే,
ఆశీర్వాదపు వచనాలు వినడానికి మనకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే బాగా వింటాం. కానీ అరే జాగ్రత్త, దేవుడి దినం రాబోతుంది, నీకు శిక్ష కలుగుతుందంటే వాడు 2 రోజులు చర్చికి రాడు. ఇప్పుడు దేన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం ఉండాలి అంటే మన యొక్క నిరీక్షణ ఏంటి, మన యొక్క లక్ష్యం ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళాలని, అంతే కదా. లేదంటే ఎందుకు రక్షణ పొందుకుంటారు, ఎందుకు ఇంత పరిశ్రమ, ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు సంఘానికి వెళ్ళటం, ఎందుకు దేవుని యొక్క వాక్యం వింటాం, ప్రార్థన చేయటం, మోకాలు నల్లబట్టడం, కన్నీరు కార్చడం, దేనికండి ఇవన్నీ అంటే పరలోక రాజ్యం వెళ్ళాలని. మరి పరలోక రాజ్యం వెళ్ళాల్సిన వాడు ఎలా ఉండాలి అనేది బైబిల్ చెప్పేది. దానికి సంబంధించి హెచ్చరికలు కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. జెఫన్యా గారు, ఈ ప్రవక్త, దేవుని మహాదినము గురించి హెచ్చరిక చేశాడు. ప్రపంచం మొత్తానికి ఆ దినం రాబోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? న్యాయాన్ని తీరుస్తాడు. అంతకుముందు ప్రవక్తలు ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రవచించేవారు. నినివే పట్టణానికి వెళ్ళి యోనా గారు ప్రవచించారు కదా. నినివే ప్రజలారా జాగ్రత్త అని చెప్పింది ఎవరికి? నినివే పట్టణానికి మాత్రమే. కానీ జెఫన్యా మొత్తం ప్రపంచానికే చెబుతూ ఉన్నాడు, ఇదిగో దేవుని దినం రాగబోతుంది, జాగ్రత్త అని చెప్పి. హల్లెలూయా. ఈ ఉగ్రత దినం గురించి హెచ్చరిక చేసినటువంటి జెఫన్యా గారు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఒకవేళ మీరు గనక మారు మనసు పొంది ఉంటే, ఒకవేళ మీరు గనక దేవుని వైపు తిరిగినట్లయితే, ఒకవేళ మీరు గనక దేవునితో అంగీకరించినట్లయితే, దేవునితో ఉండటానికి ఇష్టపడినట్లయితే, ఇదిగో నా దేవుడు కరుణగల దేవుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తూ ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే వాటిలో ఒక చిన్న మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఈరోజు ఎక్కువ సమయం ఉండదు, మనం ప్రభు వల్లలోకి వెళ్ళాలి కాబట్టి. 3వ అధ్యాయంలోనే 5వ వచనం మనం ఇంకొకసారి ఆ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. అంటే ఈయన ఎక్కడైతే దేవుని యొక్క మాటలకు లోబడకుండా, దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మీదకి తిరుగుబాటు చేస్తూ, దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటారో, అక్కడ కూడా న్యాయం తీర్చే యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో మాకు అన్యాయం జరిగిపోయిందండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి, మేము ఈ విధంగా ఉండవలసినటువంటి పరిస్థితి కాదండి, అంతా దుష్టులు దుర్మార్గులు, కానీ మాకు అన్యాయం వాళ్ళే చేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. పిల్లరా, నీకు అన్యాయం జరిగింది అన్నమాట వాస్తవం, నిన్ను మోసం చేశారు అన్నమాట వాస్తవం. కానీ వాళ్ళు ఆ మోసం చేస్తున్నప్పుడు నీ దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే దుష్టులు దుర్మార్గులు కూడుకొని అన్యాయం చేస్తూ ఉన్నారో నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, ఆ సమయంలో దేవుడు నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అని వాక్యం ఉంటుందంటే, న్యాయం తీర్చే దేవుడు. టెంపరీగా ఓడిపోతాం, కానీ మన దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. తప్పనిసరిగా ఆయన్ని న్యాయాన్ని తీరుస్తాడు. న్యాయము తీర్చేటటువంటి యెహోవా దాని మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే మన మీదకి శత్రువులు లేస్తూ ఉన్నారు, ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే వీడు అమాయకుడు అండి ఏం మాట్లాడలేదని చెప్పి మీదపడి దోచుకుంటున్నారో, ఆ దోచుకునే వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి, న్యాయం తీర్చే దేవుడు వారి మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ₹1 నువ్వు దోచుకోవచ్చు, రేపు తిరిగి 10 రూపాయలు వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇశ్రాయేలీలు దేవుని మీద అరణ్య ప్రయాణంలో తిరగబడ్డారు, దేవుణ్ణి సనుక్కున్నారు, దేవుణ్ణి గొనుక్కున్నారు. మోషే అహరోనుల మీద అయితే మీదకు కూడా వెళ్ళారు, రాళ్ళతో కొట్టి చంపుదామని. ఇన్ని చేసినా కానీ దేవుని యొక్క సన్నిధి వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా, పగటి వేళ వెన్నెల దెబ్బైనను, ఎండ దెబ్బైనను, రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను తగలకుండా వారి ముందు ఉండి వారిని నడిపించును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తిట్టుకునేవారు, తిట్టేవారు ఉన్నా దేవుడు మాత్రం వారి మధ్యలోనే ఉన్నాడు. ఒక్కరోజు దేవుడు న్యాయం తప్పక తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన ఉన్న పరిస్థితిని బట్టి మనకు దూరంగా ఉండడు, మన మధ్యలోనే ఆయన ఉంటాడు. మత్తయి గారు తను రాసిన సువార్తలో ముగింపు అధ్యాయం 28వ అధ్యాయంలో చివరి మాటల్లోకి వెళ్దాం.
గ్రేట్ కమాండ్మెంట్స్ అంటాం. అంటే గొప్ప ఆజ్ఞలుగా చెప్పుకునేటటువంటి మాటల్లోకి వద్దాం. 28వ అధ్యాయం ఆఖరి వచనం చదవడానికి సహాయం చేయండి అమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి. ఆ చివరి భాగం అద్భుతంగా ఉంటుంది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. నీ మీదకి అన్యాయపు తీర్పు వస్తూ ఉంటే ఆయన తల పక్కకి తిప్పుకునేవాడు కాదు. తప్పక ఆయన న్యాయము తీర్చేవాడు. న్యాయము తీర్చు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సదాకాలము ఆయన నీతోనే. దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోన్లో. న్యాయం చేశారా అన్యాయం చేశారా? న్యాయం చేశారు. దానియేలు ఏం చేశాడని బోన్లో వేశారు? రాజుగారి ప్రతిమకు మొక్కకుండా ముమ్మారు దేవునికి ప్రార్థన ఎక్కడేసారు? తీసుకెళ్ళి సింహాల బోన్. సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు దేవుడు సింహాలతో అన్నాడు, ఆగండ్రా, ఈరోజు ఈ పాస్టర్ గారు కొద్ది పలచగా ఉన్నాడు, మీకు భోజనానికి సరిపోడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు, కొద్దిగా ఆగండి అన్నాడు. ఎవరిని? సింహాలు. దానియేలుని బోన్లో వేశారు. తర్వాత ఆ రాత్రి అంతా రాజుగారు నిద్రపోలేదు. తర్వాత రోజు ఉదయం వచ్చాడు. జీవము గల దేవుడిని ఆరాధిస్తున్నటువంటి సేవకుడా, దేవుడు నిన్ను కాపాడా అంటే, అవును రాజా, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పగానే ఎవరిని బయటికి తీశారు? దానియేలుని బయట. ఇప్పుడు దానియేలు మీద అన్యాయంగా కేసు పెట్టి అన్యాయంగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అన్యాయంగా ఆయన సింహాల బోన్లో వేయించిన ఒక ఫ్యామిలీ ఉందే. ఇప్పుడు సింహాల బోన్లో ఎవరు వెళ్ళి పడ్డారు? ఫ్యామిలీ వెళ్ళి ఎక్కడ పడింది? సింహాల బోన్లో. ఇప్పుడు సింహాలకు ఏమైంది? ఫీస్ట్. హల్లెలూయా. ఇప్పుడు నిన్న దానియేలుని తినకుండా ఉండటాన్ని బట్టి ఈరోజు దేవుడు ఏమిటి ఇచ్చాడు? పెద్ద భోజనాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు అన్యాయం జరిగింది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నిన్ను మోసం చేశారు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కానీ దేవుడు తప్పక న్యాయాన్ని ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దానియేలుని కాపాడిన దేవుడు, యోసేపుకి తోడుగా ఉన్న దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఆత్మదేవుడు, సదాకాలం నీతో ఉంటానని చెప్పిన దేవుడు ఎప్పుడు మన మధ్య ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడని వాక్యం అంటుందంటే, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన యొక్క లక్షణమే అదండి. ఏంటంటే దేవుని యొక్క లక్షణం, ఆయన నీతిమంతుడు. ఎలాంటి వాడట దేవుడు? నీతిమంతుడు. చూద్దాం జెఫన్యా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు. అసలు ఆయన అక్రమం అంటే క్రమము కానిది చేసేవాడు దేవుడు కాదు. దేవుడు ఏది చేసినా ఎలా చేస్తాడంటే క్రమంగా. ఎలా చేస్తాడు? క్రమంగా. అంటే దేవుని దగ్గర ఏముండదు? షార్ట్ కట్స్ ఉండవు. ఏముండవు దేవుని దగ్గర? షార్ట్ కట్ ఏముండదు. అంటే ఇప్పుడు ఏదైనా కొద్దిగా ఎంత కొంత ముట్ట చెప్పి వెళ్ళిపోదాం లోపలికి అంటే అట్లాంటివి ఏమీ పనిచేయి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు. ఆయన యొక్క వాక్యానుసారంగానే, ఆయన యొక్క ఆజ్ఞానుసారంగానే మనం నడవలసిన అవసరత ఉంటుంది. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, 145వ కీర్తన 17వ వచనం. తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరని కీర్తనాకారుడు అంటున్నాడంటే, ఆయన తన మార్గములన్నిటిలో కూడా ఎలా ఉన్నాడట? నీతి కలిగిన వాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఎలా పూజిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నామంటే ఆయన నీతిమంతుడు అని చెప్పి ఆరాధన చేస్తూ ఉన్నాం. అబ్రహాం గారు కూడా దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతారు, అయ్యా సొదొమ గొమొర్రా మీదకి నువ్వు అగ్ని గంధకాన్ని కురిపిస్తావు అని చెప్పి వెళ్తూ ఉన్నావు, సొదొమ గొమొర్రా మీద నువ్వు శిక్షణ తీసుకుని వస్తానని చెప్పి వెళ్తూ ఉన్నావు, ఎవరైనా ఒకళ్ళిద్దరు నీతిమంతులు ఉంటే అన్యాయంగా వాళ్ళని కూడా చంపేస్తావా అని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే
అబ్రహాం గారి ఉద్దేశంలో దేవుడు సర్వలోకమునకు న్యాయం చేసేవాడు. హల్లెలూయా. ఒక ప్రజకు ఒక తెగ కాదండి, ఆయన అందరికీ న్యాయం చేసి, ఎక్కడ అన్యాయం జరుగుతుందని దేవుడు చూసి అక్కడ ఉన్నాడు దేవుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తప్పక దేవుడు ఏం చేస్తాడు? న్యాయాన్ని తీరుస్తాడు. వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఒకరోజు తప్పక జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అన్యాయం అనుభవిస్తున్నటువంటి బిడ్డలు, అక్రమంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధల నుంచి ఎవరు న్యాయం తీరుస్తారు అంటే దేవుడే న్యాయం తీరుస్తాడు. మన ఉద్యోగ జీవితాలు, మన యొక్క కుటుంబ జీవితాల్లో, వ్యాపారంలో, ఎక్కడైనా సరే మనకు అన్యాయం జరిగింది అంటే బిడ్డలారా భయపడవద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆయన ఎలాంటి దేవుడు అంటే న్యాయం తీర్చేటటువంటి దేవుడు. తప్పక ఆయన తన యొక్క న్యాయ విధిని బయలుపరుస్తాడు. తను తప్పక మనకు జరిగిన అన్యాయమునకు శిక్ష ఎదుటివారికి ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన కార్యములు ఎలా ఉంటాయని వాక్యం అంటుందంటే పరిపూర్ణంగా ఉంటాయట. ఎలా ఉంటాయి? పరిపూర్ణ. మనుషులు ఈజీగా మోసం చేస్తారు కదా, మనుషులు ఈజీగా మోసం చేస్తారు, మనుషులు ఈజీగా అబద్ధాలు ఆడతారు, మనుషులు సహజంగానే పక్షపాతం చూపిస్తారు, మనుషులు సహజంగానే ఏదైనా ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేరు. ఎవరినైనా డబ్బులు అడగండి, సరే రండి రారా అన్నాడు, హాస్పిటల్ వెళ్ళాను తర్వాత రోజు వాడు అయినాడు నాకు ఇంకా డబ్బులు దొరకలేదు అన్నాడు. ఇప్పుడు రమ్మంది ఎవరు? వాడే. కానీ వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? నాకు ఇంకా డబ్బులు దొరకలేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మనుషులు తమ యొక్క మాటలు మార్చవచ్చు, మనుషులు తాము చెప్పిన మాటలను తిప్పవచ్చు, కానీ ఎవరు మాట తిప్పకుండా ఉంటారంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. మోషే ఒక కీర్తన, ఒక పాట పాడాడు. మోషేకి పాటలు పాడతాడు. అయితే మోషే ఒక కీర్తన పాడాడు. ఆ కీర్తన సమయంలో ఆయన పలికిన మాట ఒకటి ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. కాబట్టి వచ్చిన రోజు చదువుకోండి ఉదయం పూట. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనకు అలవాటు పడుతుంది. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, బిడ్డలతో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎంతో కష్టంగా ఉంది జీవితం. ఎటు చూసినా అన్యాయమే జరుగుతుంది, ఎటు చూసినా అక్రమమే కనపడుతుంది. కానీ నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. మోషే గారు అంటూ ఉన్నారు ఇక్కడ, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము అసంపూర్ణం కాదు, సంపూర్ణం. ఆయన కార్యం ఏంటట? సంపూర్ణం, కంప్లీట్. ఈ విల్ కంప్లీట్. ఏ పనైనా సరే పరిపూర్ణంగా చేయగల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కంప్లీట్ చేసిన తర్వాతే విడిచిపెడతాడు. యోసేపుని చూడండి, యోసేపుని అమ్మి వేసినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు యోసేపుకి అంటే వయసు రాయలేదు, కానీ బాలుడు, యవ్వనుడు, 14 సంవత్సరాలు ఉండవచ్చు. యోసేపుని అమ్మి వేసిన తర్వాత పాపం చిన్నవాడు, వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అన్నదమ్ములు అప్పుడు దాకా బాగానే ఉన్నారు, ఒక్కసారి వాళ్ళకి ఇష్మాయేలీలకి వాడిని అమ్మేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు వాడు? పోతీఫర్ దగ్గరికి. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. తర్వాత దేవుని కృపను బట్టి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధానిగా అయ్యాడు. ఏ దేశానికి? ఐగుప్తు దేశానికి. అయితే ఈ అన్నదమ్ములు మరొకసారి ఎన్కౌంటర్ అయినప్పుడు, ఎవరిని కలిసినప్పుడు? యోసేపుని కలిసినప్పుడు. అన్నదమ్ములు యోసేపుని కలిసినప్పుడు యోసేపే అంటాడు, అన్నదమ్ములు భయపడిపోతారు, వణికిపోతారు. ఎందుకంటే యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఒక అధికార హోదాలో ఉన్నాడు. వీళ్ళు బియ్యం కోసం వెళ్ళారండి యోసేపు దగ్గరికి, తినడానికి గింజలు లేవని గింజల కోసం వెళ్ళారు. గింజల కోసం వెళ్ళిన వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఎవరినైతే అమ్మేశాడో ఆయనే ప్రధానమంత్రి ఇప్పుడు అని. కాబట్టి వీళ్ళు వణికిపోతూ ఉంటే దేవుని యొక్క ప్రణాళిక ఇది.
దేవుడు తన ప్రణాళికను పరిపూర్ణం చేశాడు అని చెప్పి యోసేపు ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ స్థితిలో యోసేపుని అమ్మివేశాడు, యోసేపు ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడు, కానీ ఒకరోజు దేవుడు తన కార్యాన్ని పరిపూర్ణం చేసి ఈ ఇశ్రాయేలీయులు మిగతా గోత్రాల వాళ్ళు చచ్చిపోకుండా బ్రతికించాడు. లేదంటే ఆకలితో చచ్చిపోతేనేమో కనాన్ దేశం అంతా కరువు వచ్చేసింది. ఎక్కడ బియ్యం లేదు, ఎక్కడ ఒడ్లు లేవు, ఎక్కడ ఆహారం లేదు. ఆహారం కోసం ఎత్తుక్కుంటున్నారు, అందరూ పరిగెత్తుకుంటూ ఐగుప్తు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన యోసేపు నిలవబెట్టి ఎవరిని కాపాడాడంటే ఇశ్రాయేలీయులని అందరినీ కూడా ఆయన కాపాడాడు. ఒకసారి చూద్దాం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించిన, ఒక్కళ్ళే కాదు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక పరిపూర్ణంగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉండదు, సంపూర్ణంగా ఉంటుంది. ఆయన కొద్దిగా ఆలస్యం చేశాడేమో యోసేపు జీవితంలో గొప్ప కార్యం చేయడానికి మాత్రం, కానీ చాలా గొప్ప కార్యం చేశాడు యోసేపు జీవితంలో. మన జీవితాల్లో కూడా దేవుడు సమాధానం ఇవ్వట్లేదని చెప్పి మీరు బాధపడవద్దు. దేవుడు తప్పక సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన మనల్ని నిలబెడతారు. కాబట్టి ఇక్కడ జెఫన్యా అంటూ ఉన్నారు, ఆయన న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యలో ఉన్నాడు, మొదటి మాట. తర్వాత ఆయన తప్పక న్యాయ విధులను ఏం చేస్తాడట, ఆయన బయలుపరచును. అనుదినము తప్పక న్యాయ విధులను బయలుపరచును. ప్రతిరోజు కూడా ఆయన న్యాయ విధులు బయలుపరుస్తాడు. నిన్న దినము ఆల్నైట్కి రాలేదు కదా, కొంతమంది మిస్ అయ్యారు. వచ్చిన వాళ్ళు కూడా గొప్ప పాఠాన్ని మనం విన్నాం ఆల్నైట్లో. ఏంటి ఆ పాఠం అంటే, ఆల్నైట్లో ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఎందుకు 40 సంవత్సరాలు వాళ్ళు తిరగవలసి వచ్చింది అరణ్యంలోనే అనే విషయాన్ని తీసుకొని ఒక 2-3 మాటలు చదువుకున్నాం. తర్వాత సమయం అయిపోయింది, మిగతా మాటలు ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. అయితే ఆ కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం, దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పారు అంటే, ఆయన ప్రతిరోజు తన కృపను నూతనంగా ఇశ్రాయేలీలకి కనపరిచారు. ఎలా కనపరిచారు? ఏ రోజు మన్నా ఆ రోజే ఏరుకోవాలి. ఏ రోజు మన్నా ఆ రోజే ఏరుకోవాలి. నిన్నటి మన్నా ఈ రోజుకి పనికిరాదు, పాడైపోతుంది. కాబట్టి వీళ్ళు ఎవరి మీద ఆధారపడటం నేర్చుకున్నారు? దేవుని మీద. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. ప్రతిరోజు లేవటం, ఉదయాన్నే మన్నా ఏరుకోవటం. ఉదయాన్నే మన్నా, దేవా స్తోత్రం తండ్రి ఈరోజు మన్నా ఇచ్చావు. ఆ మన్నా 2వ రోజుకి పనికిరాదు. ఓన్లీ విశ్రాంతి దినం నాడు మాత్రమే అది బాగుంటుంది, మిగతా రోజుల్లో పాడైపోయేది. అయితే ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం ఐగుప్తి ఇశ్రాయేలీలకు ఏం తీసుకొచ్చిందంటే, ఆధారపడే గుణాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఏం గుణాన్ని? ఆధారపడే. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడే గుణాన్ని. కాబట్టి దేవుడు ప్రతిరోజు ప్రతిదినము ఉదయమున ఆయన యొక్క కృపను నూతనంగా చూపించేవాడు. నిన్నటి మన్నా కాదు, మన్నా అంతా పోయింది, క్రొత్త మన్నా వచ్చింది. హల్లెలూయా. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి కూరేయలా కదా, ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి కూరేయలేదు దేవుడు. ప్రతిరోజు ఆకాశము నుండి మన్నాను కురిపించేవాడు. హల్లెలూయా. బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ప్రతిదీ నూతనంగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు గతకాలం చేసిన ఆశ్చర్యకార్యం మళ్ళీ ఇంకోసారి జరగదు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఏ ఆశ్చర్యకార్యం చేయాలని ఆశపడుతున్నాడు? ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. నూతన బలాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము కూడా నీకు నూతనమే. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం లేవంగానే అయ్యో పనికి వెళ్ళాలా అని అనుకోకూడదు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన క్రొత్త దినాన్ని బట్టి నీకు వందనాలు. ఎందుకంటే ఒక నూతన నడిపింపు నీకు దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుభవించలేం, కానీ మనం ఎక్కువ కనిపెట్టుకోలేము. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎంతవరకు దృష్టి ఈ పైన చేసుకుందాం, ఇంటికి వెళ్దాం, మొబైల్ పట్టుకుందాం అనే ఉంటుంది. కానీ దేవుడి కార్యం ఏం జరుగుతుందనే వాళ్ళని ఎక్కువ దృష్టి పెట్టం. ప్రతిరోజు మీరు పనికి వెళ్ళినప్పుడు, పని మొదలుపెట్టినప్పుడు ఒక్కసారి ప్రార్థన చేయండి. ఆ రోజు మీకు కొత్త అనుభవాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవాన్ని మనం పొందుకోగలం.
అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడంటే నువ్వు హృదయంలో సిద్ధపడినప్పుడు. చూడండి, ప్రసంగం వింటూ ఉన్నాం, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం, కానీ ప్రతిసారి ఆ మాటలోంచి దేవుడు క్రొత్తగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక నూతనమైన అనుభవాన్ని తీసుకుని వస్తాడు. నిర్గమాకాండం కొన్ని వారాలు మనం బైబిల్ స్టడీ చేసుకున్నాం, కొన్ని వారాల పాటు, ఆ నెలల పాటు బైబిల్ స్టడీలు చేసుకున్నాం నిర్గమాకాండం మొత్తం. కానీ రాత్రి దేవుడు క్రొత్తగా మాట్లాడాడు. హల్లెలూయా. అదే వాక్యం, క్రొత్త మాటలేం లేవు, అదే వాక్యము, అదే ప్రయాణం, కానీ దేవుడు ఒక నూతన అనుభవాన్ని మనకి ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో దేవుడు ప్రతి ఉదయం ఏం చేస్తాడట, క్రొత్త అనుభవాన్ని ఆయన ఇచ్చును అంటూ ఉన్నాడు ఇక్కడ. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏమీ కూడా లేదు. దేవుని ఎదుట మనమేమి దాచిపెట్టలేము. విలాప వాక్యాలు ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. దేవుడట ప్రతిదీ మన జీవితంలో కనికరము, కృప అన్నీ కూడా క్రొత్తగా ఇస్తాడు. చదువుకుందామా? యెహోవా కృప కలవాడు, చాలా. ఒకసారి జాగ్రత్తగా వినండి ఒక్కొక్క మాట. దేవునికి వాత్సల్యము అంటే ప్రేమ, దాన్నే కృప అంటున్నాం. ఈ కృప ఎలా పుడుతుందట? ప్రతిరోజు నూతనంగా పుడుతుందట. చూడండి, తల్లి తన బిడ్డని, చంటి బిడ్డని ఒకరోజు చూసిన ప్రేమ నెక్స్ట్ డేకి సహజంగా ఏమైనా తగ్గిపోవాలి కదా, ప్రేమ తగ్గిపోవాలి. కానీ ఆ బిడ్డ మీద ఆ తల్లి ప్రేమ ప్రతిరోజు క్రొత్తగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది? ప్రతిరోజు క్రొత్తగా ఉంటుంది. ఒకరోజు బాబా అంటాడు, వాడు క్రొత్తగా ఉంటుంది. ఇంకో మాట అమ్మ అంటాడు, క్రొత్తగా ఉంటుంది. తాత అంటాడు, క్రొత్తగా ఉంటుంది. అంటే ఆ ప్రేమ, తల్లి చూపించే ప్రేమ ప్రతిరోజు క్రొత్తదే. అదేవిధంగా దేవుడు తన బిడ్డల ఎడల ఆయన యొక్క ప్రేమ, కరుణ, వాత్సల్యము నూతనముగా ఉంటుంది అనుదినం. హల్లెలూయా. కాబట్టి నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నూతన అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు నేను అనుభవించాలి అంతవరకు. దాని జోలికి వెళ్ళం మనం, దాంతో పెద్దగా పని ఉండదు మనకి, అందుకని దాని జోలికి వెళ్ళాం. కానీ నువ్వు అనుభవించగలిగితే నువ్వు ప్రతి దినము కూడా నీకు ఎలా ఉంటుందంటే నూతనముగానే దేవుడు తయారు చేస్తాడు. కాబట్టి ఆయనకు రహస్యంగా ఉండేదంటూ ఏమీ లేదు. నువ్వేం చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు, నువ్వేం మాట్లాడినా దేవుడు వింటూనే ఉన్నాడు. మనకి ఎవరు అన్యాయం చేసినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూనే ఉన్నాడు. తప్పక న్యాయ తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి కనుమరుగైనది, దేవుడు చూడలేనటువంటిది ఏది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో పెట్టారా, దుష్టులకి సిగ్గు ఉండదని బైబిల్ చెబుతుంది. ఎవరికి సిగ్గు ఉండదట? దుర్మార్గం చేసే వాళ్ళకి సిగ్గు ఉండదు. వాడు దుర్మార్గం చేసేవాడు ఒక దుర్మార్గంతో వాడు ఆపడు, ఎన్ని దుర్మార్గాలైనా వాడు చేస్తూనే ఉంటాడు. ఫరో ఏమైంది? ఒక తెగులు వస్తే ఏమవ్వాలి? ఫరో ఆగిపోవాలి. ఒక తెగులు వస్తే ఆగిపోవాలి, ఆగల. 10 తెగుళ్ళు వచ్చేదాకా కూడా ఫరో కఠినంగానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగినటువంటి ఇస్కరియోతు యూదా తిన్నాడు, తాగాడు, చూశాడు, అంత బాగుంది. కానీ ఏం చేయాలనుకున్నాడు? చివరికి 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేసుకుందాం అనుకున్నాడు. కాబట్టి వీళ్ళకి అటువంటి వారు సిగ్గునందరు, కానీ దేవుడు తప్పక న్యాయం తీర్చుతాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి ఎడల కనికరాన్ని అయినా చూపిస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలారా, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏదైనా అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉన్నారేమో, దేవుడు మమ్మల్ని చూడటం లేదండి అని చెప్పి అనుకుంటూ ఉన్నారేమో, దేవుడు మా మధ్య లేడు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసారేమో. కానీ దేవుని దృష్టికి రహస్యంగా ఉండేది ఏది కూడా లేదు. ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు, ప్రతి మాట ఆయన వింటూనే ఉన్నాడు. మీ జీవితంలో జరిగిన ప్రతి కార్యము ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీతిమంతుడు. ఆయన మన మధ్య ఉండేటటువంటి దేవుడు, ఆయన న్యాయమును తీర్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు ఇది ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, న్యాయం తీరుస్తాడు. కృపా సత్యములను శిలువ మీద కొట్టినటువంటి దేవుడు.
హల్లెలూయా. కాబట్టి నీ కొరకు నా కొరకు కృపా సత్యమును శిలువ మీద చూపించినటువంటి దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో పాటు నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ఒక నిమిషం లేచి నిలబడి, ప్రభు బలలోకి వెళ్ళబోయే ముందు ఒక నిమిషం లేచి నిలబడి మనందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకుంటూ దేవుడు పలికినటువంటి కొద్ది మాటలు మన జీవితాల్లో ఫలించాలని ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం.